కాంగ్రెస్ నేతలు కేరళ రాష్ట్రానికి క్యూ కడుతున్నారా అంటే అవుననే చెప్పాలి. ఇంతకీ ఎందుకు ఆ రాష్ట్రానికి వెళ్తున్నారు? కేరళ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ఎందుకు ఇంతలా పోటీ పడుతున్నారు? ఇంకా పలు రాష్ట్రాల్లో సైతం అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కదా, ఆ రాష్ట్రానికే ఎందుకు క్యూ కట్టడం లేదు? కేవలం కేరళకు వెళ్ళడానికి గల కారణం ఏంటి? కేరళ ఎన్నికల బరిలో ఉన్న ఆ ఏఐసిసి అగ్రనేత కోసమే క్యూ కడుతున్నారా? ఇంతకీ ఎవరు అగ్రనేత? ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి ఎందుకంత ఆరాట పడుతున్నారు? లెట్స్ వాచ్. ఒకవైపు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా నడుస్తున్నాయి. కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతల చూపు మాత్రం కేరళ వైపు ఉన్నాయనే చర్చ జోరుగా జరుగుతోంది. కేరళలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. అయితే ఏముంది, సాధారణంగా రాష్ట్రంలో ఎన్నికలు వస్తూనే ఉంటాయి. జాతీయ పార్టీ కాబట్టి నేతల్ని ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని ఏఐసిసి నుండి చెబుతారు. అలాగే నేతలు వారి ఫ్రీ టైం చూసుకునో షెడ్యూల్ వేసుకుని ప్రచారానికి వెళ్లి వస్తారు. ఇదంతా రొటీన్ ప్రాసెస్. కానీ ఇప్పుడు కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది టీ కాంగ్రెస్ నేతల తీరు. తెలంగాణ కాంగ్రెస్ నుండి కేరళ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు కీలక మంత్రులు సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. మంత్రులు పొంగులేటి, సీతక్క, శ్రీధర్ బాబు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కేరళ ఎన్నికల ప్రచారం కోసం రెడీ అవుతున్నారట. వీరే కాదు, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, సిడబ్ల్యూసీ మెంబర్ వంశీ చంద్ రెడ్డిలు ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అలాగే సీఎం సన్నిహితుడు, ఇటీవలే రాజ్యసభకు ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి సైతం కేరళ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇంకా రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎంపీలు కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్లు కేరళ ఎన్నికల ప్రచారం కోసం లాంగ్ ట్రిప్ వేసినట్లు తెలుస్తోంది. అయితే వీరే కాదు, మరికొంతమంది మంత్రులు, సీనియర్ నాయకులు వెళ్లడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే ఎందుకు ఇంతమంది క్యూ కడుతున్నారు? మిగతా 4 రాష్ట్రాల్లో కూడా ఎన్నికలున్నాయి కదా, ఆ రాష్ట్రాలపై ఎందుకు ఫోకస్ చేయడం లేదనేది ఆసక్తికరంగా మారింది. కేవలం 5 సెకన్లలో మీ హార్ట్ స్కానింగ్ పూర్తి చేసే 640 స్లైస్ సిటీ ఇప్పుడు మీ మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. ఇక కేసీ వేణుగోపాల్ పేరు మీరందరూ వినే ఉంటారు. ఏఐసిసి జనరల్ సెక్రటరీ, ఇన్ఛార్జ్ ఏఐసిసి, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైన కేసీ వేణుగోపాల్ కేరళ ఎన్నికల బరిలో ఉండటం తెలంగాణ కాంగ్రెస్ నేతలు కేరళకి క్యూ కట్టడానికి కారణమట. ఏఐసిసిలో కేసీ వేణుగోపాల్ పాత్ర ఎంత కీలకమైందో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఆయన్ను ప్రసన్నం చేసుకోవాలని టీ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అతన్ని ఆకర్షించుకుంటే తమ పొలిటికల్ కెరీర్ బాగుంటుందని వారు అనుకుంటున్నారట. అలాగే కేసీ వేణుగోపాల్ ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఒక్కసారిగా ఆయన కంట్లో పడితే చాలు, తమకు ఏ ఢోకా ఉండదని యోచిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు పార్టీ నేతలు కేరళకు ట్రిప్ వెళ్తున్నట్టు సమాచారం. మరోవైపు కేసీ వేణుగోపాల్తో మంచిగా ఉంటే ఆయన ఇంప్రెస్ అయితే, కేసీ వేణుగోపాల్ దృష్టిలో పడితే ఈ రోజు కాకపోయినా రేపైనా పదవులొస్తాయని, అలాగే వారు చెప్పిన వ్యక్తులకు ప్రిఫరెన్స్ ఇస్తారని, పార్టీలో మంచి ప్రాధాన్యత ఉంటుంది అన్న విషయం తెలిసిందే కదా. దీంతో ఎలాగైనా ఆయన దృష్టిలో పడాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వారంతా కేరళ వెళ్లి పార్టీ తరపున ప్రచారం చేసేందుకు రెడీ అవుతున్నారు. మరి కొందరేమో ఇప్పటికే అక్కడికి వెళ్లి ఎలక్షన్ క్యాంపెయినింగ్లో పాల్గొంటున్నారు. వారంతా తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో ఏప్రిల్ 7 వరకు ప్రచారం నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలు, పార్టీ కార్యక్రమాల్ని ప్రజలకు వివరించి కాంగ్రెస్ విజయం కోసం కృషి చేయనున్నారు. అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేరళలో హస్తం గెలిచే అవకాశం ఉందని పలు సర్వేలు వెల్లడిస్తున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆ రాష్ట్రానికి క్యూ కట్టడం ఇంట్రెస్టింగ్గా మారింది. మరోవైపు రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తే కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో పార్టీ నేతలు అక్కడికి వెళ్లి ప్రచారం చేసేందుకు పోటీ పడటం చర్చనీయాంశంగా మారింది.
మొత్తానికి కాంగ్రెస్లో కీ రోల్ ప్లే చేస్తున్న ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ని ప్రసన్నం చేసుకునేందుకు టీ కాంగ్రెస్ ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒక్కసారి ఆయన దృష్టిలో పడితే చాలు ఇక లైఫ్ సెట్ అవుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదో ఒక రోజు తమకు పోస్టులు రాకపోతాయా అనే ఆలోచనలో ఉన్నారని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా కేరళకి క్యూ కట్టడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నెల 30వ తేదీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత దాదాపు తెలంగాణ అగ్రనేతలంతా కేరళలోనే కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి తెలంగాణ నేతల ప్రభావం కేరళలో ఏ మేరకు పనిచేస్తుందో.